హలో ఎవ్రీవన్, ట్రెడిషనల్ రెసిపీ పాకం కజ్జికాయలు ఎలా చేయాలో చేస్తాను. పక్కా కొలతలతో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. వీడియోని ఎవరూ మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి. ఫస్ట్ కజ్జికాయల లోపల స్టఫింగ్కి పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక గ్లాసు బొంబాయి రవ్వను వేసుకోండి. ఏది తీసుకున్నా ఈ గ్లాస్తోనే తీసుకుంటాము. మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ బొంబాయి రవ్వ పచ్చివాసన పోయి నైస్ అరోమా వచ్చే వరకు ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో పెట్టి 8 to 10 minutes ఫ్రై చేశాను. బొంబాయి రవ్వ ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. మిక్సీ జార్ని తీసుకొని 1.5 గ్లాసు ఎండు కొబ్బరి ముక్కలు వేసి స్మూత్ పౌడర్లా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక గ్లాసు నలగొట్టిన బెల్లాన్ని వేసేసేయండి. బెల్లం కూడా కలిసేలా మెత్తగా మిక్సీ చేయండి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బేషన్లోకి వేసేసుకోండి. మిక్సీ జార్లో 1.5 గ్లాసు పుట్నాల పప్పు వేసి స్మూత్ పౌడర్లా చేయండి. ఈ పౌడర్లో ఒక గ్లాసు నల్లగొట్టిన బెల్లాన్ని వేసి బెల్లం అంతా పౌడర్లో అయ్యే వరకు మిక్సీ చేయండి. మొత్తం 1/2 kg బెల్లం అయితే సరిపోతుంది. బెల్లాన్ని నల్లగొట్టుకొని పెట్టుకొని ఒక గ్లాసు కొబ్బరి ముక్కల్లో ఒక గ్లాసు శనగపప్పులో యాడ్ చేసి మిక్సీ చేసాము. ఇప్పుడు ఈ పౌడర్ని కూడా కొబ్బరి పౌడర్ పైన యాడ్ చేసేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా వేసేసుకొని బెల్లం, కొబ్బరి పొడి, శనగపిండి, ఉప్మా రవ్వ ఇవన్నీ కలిసేలాగా చేత్తో మిక్స్ చేయండి. ఒక 5 నిమిషాలు ఈ పౌడర్ అంతా కలిపేసుకున్న తర్వాత మిక్సీ జార్ని తీసుకొని 10 యాలకులు వేసుకోండి. ఈ యాలకులు మెదగడానికి అని చెప్పి 3-4 స్పూన్ల పిండిని వేసేసి స్మూత్ పౌడర్లా చేసేసుకోవాలి. ఈ యాలకుల పౌడర్ని కూడా మరలా ఒకసారి బేషన్లో వేసేసి అంతా కలిసేలా మిక్స్ చేయండి. ఇలా కలిపేప్పుడే స్వీట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. మామూలుగా అయితే స్వీట్ సరిపోయింది, బాగా ఎక్కువగా స్వీట్ తినాలి అనుకునే వాళ్ళు సరిపోకపోతే కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. స్టఫింగ్కి పౌడర్ రెడీ అయింది. దీన్ని పక్కన పెట్టేసేసి పిండి కలుపుకుందాము. బేషన్ని తీసుకొని 3/4 kg గోధుమ పిండిని వేసేసుకోండి. మామూలుగా మైదా వాడతారు, షాప్స్లో ఎక్కువగా మైదా యూజ్ చేస్తారు. మైదా హెల్త్కి అంత మంచిది కాదని చెప్పి గోధుమ పిండి తీసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసుకొని ఇలా కలిపేప్పుడే మీరు 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని కలుపుకొని తర్వాత సరిపడా వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ డఫ్ లాగా పిండిని కలిపేసుకోండి. పిండి ముద్దలాగా అయిందన్నప్పుడు ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేశాను. ముందు వేసుకోలేదు. 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసేసేసి పిండి లూజ్గా ఉండకూడదు, అలానే గట్టిగాను ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీలో చేతికి అంటుకోకుండా ఇలా ఉండాలి. ఉండలు చేసేసుకోండి. మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసమని వెడల్పాటి గిన్నెని తీసుకొని 2 గ్లాసుల షుగర్ వేసేసుకోండి. ఈ షుగర్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకుండా షుగర్ మునిగేలా వాటర్ యాడ్ చేయండి. స్టవ్ మీద పెట్టి షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోతే సరిపోతుంది. షుగర్ మెల్ట్ అయ్యాక 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేశాక మీడియం సైజ్ నిమ్మకాయ హాఫ్ బద్ద తీసుకొని ఈ పంచదార పాకంలో పిండుకోవాలి. పాకం ఎలా ఉండాలి అంటే మరీ జిగురుగా కాకుండా అంటుకోనట్టుగా ఉండాలండి. పాకం రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసేసి కజ్జికాయలని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మనం ప్రిపేర్ చేసిన ఉండల్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీలు చేసేప్పుడు మనం పిండిని యూజ్ చేస్తాము. ఇక్కడ పిండిని యూజ్ చేయకుండా కజ్జికాయలు చేసేప్పుడు చపాతీ కర్రకి పీటకి ఆయిల్ని రాసేసేయండి. ఆయిల్ రాసి వేసుకుంటే మనం కజ్జికాయలని ఆయిల్లో వేసినప్పుడు గసిలాగా రాకుండా ఉంటుంది. కజ్జికాయలకి చెక్క ఉంటుంది చూడండి. ఈ కజ్జికాయల చెక్క కూడా ఆయిల్ని అప్లై చేసి ఇలా చపాతీ పెట్టేసి లోపల స్టఫింగ్ ఇలా టేబుల్ స్పూన్ తీసుకొని 1.5 స్పూన్ పెట్టేసాము. ఇలా ప్రెస్ చేసేసి వేస్టేజ్ ఉంటే తీసేసి ఒకసారి ఊడిపోకుండా గట్టిగా ప్రెస్ చేసి ఇలా కజ్జికాయ షేప్ వచ్చింది. ఇలా కజ్జికాయలను ఒక్కొక్కటి చేసుకోవాలి. పిండి ఎక్కువ పెట్టినా కూడా కజ్జికాయ మనకి అంటుకుపోదండి. చివర్లకి పడకుండా మిడిల్లో పిండిని జాగ్రత్తగా వేసుకొని ఇలా ప్రెస్ చేసి వేస్టేజ్ ఉంటే ఎక్స్ట్రా తీసేసి కజ్జికాయని తయారు చేసుకోవాలి. కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కజ్జికాయలన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసి ఆయిల్ బాగా పొగలొచ్చేలాగా హీట్ అవ్వకుండా మీడియంగా హీట్ అయింది అనుకున్నప్పుడే కజ్జికాయలను వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయితే కజ్జికాయలు మాడిపోతాయి, చూసుకొని వేసుకోండి. కజ్జికాయలు వేసేసేసి ఒకవైపు వైట్ కలర్లో బబుల్స్ వచ్చి ఫ్రై అవ్వగానే రెండో వైపుకి తిరగదిప్పేసుకోండి.
రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కజ్జికాయలని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూస్తున్నట్టుగా గోల్డెన్ కలర్లో కజ్జికాయ ఫ్రై అయింది అనుకున్నప్పుడు ఆయిల్లోంచి తీసేసి బేషన్లోకి తీసుకోండి. కజ్జికాయల్ని ఆయిల్లోంచి తీసాక 1 లేదా 2 నిమిషాలు బేషన్లో ఉంచితే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే సపరేట్ అవుతుంది. 1-2 నిమిషాల తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసేసి కజ్జికాయ అంతా ఈ సిరప్ అయ్యేలాగా మీరు రెండు వైపులా కదపండి. ఒక 5 నిమిషాలు పాకంలో కజ్జికాయలను ఇలా తిరగదిప్పుకుంటూ పాకం అంతా కజ్జికాయకు పట్టేలాగా కదుపుతూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత ఈ కజ్జికాయలను తీసుకొని బేషన్లో వేసుకోవడమే. రెడీ అయిపోయినట్టేనండి పాకం కజ్జికాయలు. టేస్ట్ అయితే అప్పటికప్పుడు తింటే చాలా టేస్ట్గా ఉంది. వారం రోజులు నిల్వ ఉంటాయి కూడా. ఇక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.